కానీ బీజేపీ చరిత్రని తిరగరాసి అయోధ్యలో రాముడిని తీసుకొచ్చి ఇచ్చింది. అయోధ్యకి స్వాతంత్రాన్ని మేమే తీసుకొచ్చామని చెప్పి ఇన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్కి అది సాధ్యపడలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా బీజేపీకి యూపీలో దారుణంగా ఓడించేశారే అయోధ్య వాసులు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ యుగంలో స్వయాన శ్రీరామచంద్రుడే వచ్చినా కూడా ఈ హిందువులు సెక్యులరిజం పేరుతో మా కులం వాడని చెప్పేసి డబ్బు ఇస్తున్నారని చెప్పేసి శ్రీరామచంద్రునికి మాత్రం ఓటు వేయరు ఫ్రెండ్స్. అసలు ఏంటి ఈ హిందూస్లో కొంచెం కూడా యూనిటీ లేదా? రాముడు లంకకి వానరుల్ని తీసుకువెళ్ళి మంచి పని చేశాడు. నా వాళ్ళే కదా అని మన హిందూస్ని తీసుకెళ్ళి ఉంటే మాత్రం నా కులపోడేనా, నా ప్రాంతం వాడేనా, డబ్బులు ఇస్తున్నాడా లేదా, ఇస్తే ఎంత డబ్బులు ఇస్తున్నాడు? దీంట్లో మళ్ళీ సెక్యులరిజం అనే పేరుతో రావణుడు మాత్రం మనిషి కాదా, ఆయనకి మాత్రం ఫీలింగ్స్ ఉండవా, సీతమ్మని తీసుకెళ్తే తప్పేంటి అని చెప్పేసి పరిస్థితి మొత్తం గందరగోళంగా అయిపోయేది ఫ్రెండ్స్. ఆ రామాయణం మొత్తం వేరేగా ఉండేది. అప్పుడు ఈ హిందూస్లో కొంచెం కూడా యూనిటీ లేదు కాబట్టే ఇన్ని వందల ఏళ్ల నుంచి వేరే మతస్థుల చేతిలో వేరే దేశం చేతిలో ఊడిగం